తెలంగాణ ప్రతిపక్ష నేత కేసీఆర్ ఒక్కరోజు అసెంబ్లీకి హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జగన్ తరహాలో అనర్హత వేటు ముప్పును తప్పించుకోవడానికి ఇలా హాజరవ్వాలని అనుకుంటూ ఉన్నారు. నిజానికి ఆయన గతంలో కూడా ఒక్కరోజు హాజరయ్యారు. బడ్జెట్ రోజున వచ్చి బడ్జెట్ విని వెళ్లిపోయారు. మళ్లీ బడ్జెట్ వినేందుకు వచ్చే ఛాన్స్ ఉంది. అసెంబ్లీకి 60 పని దినాల పాటు రాకపోతే అనర్హత వేటు వేసేందుకు నిబంధనలు అనుకూలంగా ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ఏపీలో ఈ అనర్హత వేటు రాజకీయం జరిగింది, కానీ తెలంగాణలో మాత్రం ఒక్కరంటే ఒక్కరు కూడా ఇలాంటి ప్రకటనలు చేయలేదు. కాంగ్రెస్ నేతలు కూడా కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు వేస్తామని హెచ్చరించలేదు. అయినా కేసీఆర్ కాంగ్రెస్ కు ఎలాంటి ఛాన్స్ ఇవ్వకూడదని అనుకుంటున్నారు. అందుకే ఒక్కరోజు హాజరు వేయించుకుంటే మరో 60 పని దినాల వరకు అసెంబ్లీ వైపు చూడాల్సిన అవసరమూ ఉండదు. కేసీఆర్ ఈ మధ్య కాలంలో అమెరికాకు వెళ్లాలనుకుంటున్నారు. అక్కడ కొంతకాలం గడిపి వచ్చిన తర్వాత పూర్తి స్థాయి రాజకీయాల్లో యాక్టివ్ అయ్యే అవకాశం ఉంది. అసెంబ్లీకి రెగ్యులర్ గా హాజరు అవుతారని, ఇంకా సమయం ఉందని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. కేసీఆర్ పై అనర్హత వేటు వేసేంత ధైర్యం కాంగ్రెస్ చేయకపోవచ్చు, కానీ అలాంటి ఛాన్స్ ఇవ్వకూడదని బీఆర్ఎస్ అంటోంది. గతంలో సంపత్ కోమటిరెడ్డిలపై అనర్హత వేటు వేశారు. ఆ కారణం వేరు. కేసీఆర్ సీనియర్, అందుకే ఒక్కరోజు హాజరు విషయంలో ఆయన గవర్నర్ ప్రసంగాన్ని కాకుండా బడ్జెట్ ప్రసంగాన్ని ఎంచుకుంటున్నారు. గవర్నర్ ప్రసంగాన్ని జగన్ హాజరయ్యారు, కానీ అది బిజినెస్ డే కాదని అసెంబ్లీ వర్గాలు ప్రకటించాయి.